కృపగల దేవా, దయగల తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా మా తండ్రి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా, ప్రభువా మా తండ్రి, ప్రార్థించిన రీతిగా ఈ రీతిగా మరి నర్సాపురం లాక్పేటలో బెరాకా ప్రార్థన మందిరమును అనుసరించి ప్రభువా మా తండ్రి, మా దేవ నాయన, మరి 2 దినాల నుండి ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలు రాత్రి సమయంలో ఈ లాక్పేట సమీపంలో జరుగుతున్నవి తండ్రి. ఇది చివరి రాత్రిగా ఉన్నది. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువా ఎంతో చక్కగా ఆత్మీయమైనటువంటి భావములతో కూడినటువంటి సియోను గీతములు పాడుకుంటూ వచ్చినాం. మరి వాయిద్యముల ద్వారా మా ప్రభువా మా తండ్రి, ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ప్రభువా మా తండ్రి పాడిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాం. మరి నీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ప్రభువా ఇక్కడ తమ్ముడు తిమోతి గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రాంతంలో ఈ రీతిగా ఈ పరిచర్యలు జరగడానికి పలుమార్లు మరి దేవా ఏదో సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా నెలకు ఒకసారిగా జరుగుతున్నట్లుగా ఈ ప్రాంతంలో ఈ పరిచర్యలు, సువార్త, బహిరంగ సువార్తలు, సువార్త కూడికలు, దైవ సేవకుల కూడికలు, ఈ ప్రత్యేకమైన కూడికలు ఈ రీతిగా జరుగుతున్నాయి. వందనాలు. ఈ కార్యక్రమాల ద్వారా ఈ చుట్టుప్రక్కల గ్రామములందరినీ కూడా ఈ యొక్క కాలనీ వాసులను మీరు పరిశుద్ధపరిచి మరి ఆత్మీయంగా అపోస్తుల యొక్క బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచి ప్రార్థన చేయటందు ఈ 4 గంటల అనుభవంలో అపోస్తుల కార్యాలు 2:42 ప్రకారంగా మీరు వారిని దర్శిస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. మరి ఈ రాత్రి సమయంలో కూడా ప్రభువా మా తండ్రి, బీదర్ నుండి వచ్చినటువంటి మీ దాసులు జాయ్ ఫిలిప్ గారిని మీరు అభిషేకించి ప్రభువా మా తండ్రి, మీరు ఏడంతల ఆత్మతో వారిని నింపి కూడి వచ్చిన సమూహానికి, జన సమూహానికి, నీ ప్రజలకు మా ప్రభువా నీ వాక్యం ద్వారా దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. స్పష్టంగా మీ మెలడైన స్వరం వినిపించి వారి హృదయాలను తృప్తిపరచండి. వారి యొక్క హృదయాలను మీరు ఆత్మీయంగా బలపరచండి, కదిలించండి. ఏ ఒక్కరూ ఒట్టిగా ఖాళీగా వెళ్లకుండా పూర్తిగా పరిశుద్ధాత్మతో వారు నింపబడినట్లుగా మీరే సహాయం చేయండి. వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హలో ఒకసారి